from Raidet, right? Yeah. You need any help? Mr. Dartas. Sai Krishna. Hi. I saw your number, your dresses. I thought they are Raidet. Yeah, tell me. Any help you want here? No. ఇక్కడ ఉన్న చలి నా భూతో నా భవిష్యత్ మామూలుగా లేదు నాయన. దాన్ని చలి అంటారో లేకపోతే ఇంకేమంటారో కూడా నాకేం అర్థం కాలేదు. చాలా దారుణం. చాలా నొక్కండి కాదు. ఓకే. సో అలా అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అయోధ్యకు వెళ్ళే దారిలో ఇది డే 2, ఇది సెకండ్ డే మాకు. నిన్న మేము జగత్పూర్ ఒరిస్సాకి అయితే నైట్కి అయితే రీచ్ అయ్యాం. నైట్కి రీచ్ అయ్యి ఇవ్వండి ఇదే రెస్టారెంట్ లాడ్జ్ ఉంది. ఇక్కడైతే మేము స్టే చేసాం. స్టే చేసిన తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఒక దగ్గరగా 8 మ్యాక్సిమం 1100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి దగ్గర టైం ఎంత అవుతుందో తొందర 6:30 అవుతుంది. సో మేము ఇప్పుడు 6:30కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు నైట్కి అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. నిన్న కూడా మేము అలాంటినే స్టార్ట్ అయ్యాం. బట్ ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాం. ట్రై చేసి మ్యాక్సిమానికి మేము డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు కలుస్తాను. మళ్ళీ మనం దారిలో కలుద్దాం. థ్యాంక్ యూ. మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము జగత్పూర్ నుంచి ఒరిస్సా స్టేట్ నుంచి మేము అయోధ్యకి అయితే మా ప్రయాణం 2వ రోజు అయితే మొదలైంది. ఇప్పుడు ప్రజెంట్ తమ్ముడైతే డ్రైవ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 200-300 వరకు డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత బండి నేను తీసుకుంటాను. సో మేము ఇలా షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే తమ్ముడికి లాస్ట్ టైం తను బండి వేసుకొచ్చినప్పుడు తన బైక్ క్లచ్ ప్లేట్స్ అయితే కొన్ని ప్రాబ్లం వచ్చినాయి. సో అలా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్న బైక్తో ట్రావెల్ చేయడం రిస్క్. మళ్ళీ ఏమైనా పెద్ద పెట్టిందంటే మొత్తం ట్రావెల్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఈ డెసిషన్ అయితే తీసేసుకున్నాం. జస్ట్ ఇప్పుడే యూపీకి అయితే ఎంటర్ అయ్యాం. అదే యూపీ బార్డరు మనకు మీకు చూపిస్తాను చూడండి. అది కనిపిస్తుంది కదా మీకు, యూపీ బార్డర్ అనమాట. ఇది ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎక్కువ జూమ్ అవ్వదు. నాకున్న జూమ్లో చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడైతే మేము యూపీ బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇప్పటివరకు తమ్ముడే అయితే డ్రైవ్ చేశాడు. ఆల్మోస్ట్ 120, 130, 140, 130 స్పీడ్ అయితే మేము మ్యాక్సిమం కొట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇంకా 600 కిలోమీటర్స్ అంటే మేము లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా ఇదే స్పీడ్ మేము కొట్టుకుంటూ వెళ్ళిపోమంటే మ్యాక్సిమం ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా మేము అయోధ్య అయితే రీచ్ అయిపోతాం. సో చూద్దాం రాముడి దయ మా మీద ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఇప్పటివరకు అయితే ఒడిశాలో ఉన్న స్టేట్లో ఒడిశా నుంచి మేము అయితే వచ్చాము. ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ కూడా క్రాస్ అయింది కదా. ఛత్తీస్గఢ్ మనకు అవుట్లు వస్తుంది. ఓకే. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నప్పుడు అంతా కూడా వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ప్లస్ దీని అంటారు కొంచెం కూల్గా ఉంటూ చాలా బాగుంది వెదరు. యూపీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయామో యూపీలో ఎంటర్ అయిన కాడి నుంచి ఎండలు చూశారు కదా విపరీతంగా మండుతున్నాయి. సో ఇప్పుడు మేము జస్ట్ ఒక చిన్న బ్రేక్ కోసం ఆగాము. సో మేము ఇప్పుడు లంచ్ బ్రేక్ అయిన తర్వాత మా రిమైనింగ్ జర్నీ అయితే ఉంటుంది. మేము యాక్చువల్గా నిన్న కంప్లీట్గా టైర్డ్ అయిపోయాం కాబట్టి నిన్నంతా కూడా డిజాస్టర్ అయిపోయింది మాకు. ఈరోజు ఫుల్ రీఛార్జ్లో ఉన్నాం. ఇంకా మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ కల్లా అయోధ్య అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేసుకుని మేము మీకు మళ్ళీ అయోధ్యలో కలుస్తాం. మళ్ళీ మధ్యలో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఐ థింక్ మళ్ళీ మనకి ఛత్తీస్గఢ్ బార్డర్ రావచ్చు, ఛత్తీస్గఢ్ రావచ్చు, ఉత్తరాఖండ్ కూడా రావచ్చు. సో ఆ 2 బార్డర్స్ కూడా మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ రాంచీ నుంచి అయితే క్రాస్ అవుతున్నప్పుడు టీ బ్రేక్ కంప్లీట్ చేసుకున్నాం.
సో ఇక్కడి నుంచి దగ్గరగా 12 గంటలు, అంటే నైట్ 12 అవుతుంది మనం అయోధ్య వెళ్ళేసరికి. అయోధ్య డిస్టెన్స్ ఇక్కడికి 12:51, అంటే 12 hours 51 minutes ఉంది టైం. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యామంటే 5:46 AM, మార్నింగ్ 5:46 AM వెళ్తానని చెప్తుంది. ఇక్కడ నుంచి రాంచీ నుంచి అయోధ్యకి 5:46 AM వెళ్తానని చెప్తుంది. చూద్దాం అసలు ఎంత టైంకి వెళ్తామో చూద్దాం. సో ఇక్కడ నుంచి వారణాసి అయితే 8 hours అయితే చూపిస్తుంది. అక్కడ నుంచి ఇంకొక 8 hours అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 3 hours ఉంటుంది జర్నీ. సో చూద్దాం ఏ టైంకి అయితే రీచ్ అవుతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రాంచీ నుంచి అయితే మూవ్ అవుతున్నాం. మార్నింగ్ నుంచి ఏకదాటిగా ఇలాగ డ్రైవ్ కొడుతూనే ఉన్నాం. చాలా వరకు తమ్ముడు డ్రైవ్ చేశాడు, ఆ తర్వాత నేను తీసుకుని డ్రైవ్ చేస్తున్నాను. ఇలాగా కొద్ది కొద్దిగా ఇద్దరం డ్రైవింగ్స్ మారుతూ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికైతే జార్ఖండ్ రాంచీలో ఉన్నాం. మనకి ఇదే ఫస్ట్ టైం జార్ఖండ్ రావడం. అందులోనూ ఇది MS ధోని హోమ్ టౌన్. ఎక్స్పెషల్గా నాకు రాంచీ గురించి అన్న విషయాలు ఏమని తెలుసు అంటే, ధోని అనే పర్సన్ వల్లే ఈ రాంచీ గురించి తెలుసు అనమాట. ఆయన రాంచీలో పుట్టారు అనేసి. అంతే తప్ప మనకి అంతకుమించిన ఇంకే ఇన్ఫర్మేషన్ తెలియదు. సో మ్యాక్సిమం మేమైతే ఈరోజు నైట్ అట్ ఎనీ కాస్ట్, ఎనీ టైం, ఏ టైం అయినా సరే మేము అయోధ్య అయితే రీచ్ అయిపోవాలి అని అయితే మేము ఒక ఎయిమ్ కింద పెట్టుకున్నాం. బట్ అది చూస్తాం, టైం మరి ఓవర్ టైం అయిపోతుంది, రీచ్ అవ్వలేము అనుకుంటే మాత్రం అగ్రెసివ్గా అయితే వెళ్ళాం. ఎక్కడైనా సరే మేము ఎక్కడైనా హాల్ట్ తీసేసుకుంటాం ఖచ్చితంగా. అగ్రెసివ్గా వెళ్ళాలని అయితే మేము అనుకోవట్లేదు. సో ఫస్ట్ థింగ్ అది. ట్రాఫిక్ అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు మేము వచ్చిన సిటీలు అన్నింటికన్నా ఇది కొంచెం ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉన్న సిటీ. భువనేశ్వర్ అమ్మో బాబాయ్, భువనేశ్వర్ చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. నైట్ అంతా అక్కడే చాలా దగ్గర 1.5 గంటల సేపు భువనేశ్వర్లో ఉన్నాం. ఇక్కడికి పాట్నా కూడా దగ్గరేనట, బీహార్. సో మార్నింగ్ నుంచి ఒక 3 స్టాప్స్ అయితే 3 హాల్ట్లు అయితే తీసుకున్నాం. ఆ తర్వాత నుంచి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఎక్కడ ఆగట్లేదు. నిన్నతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ జర్నీ కంప్లీట్ చేసేసాం. అయోధ్యకు వెళ్ళే జర్నీలో ఒక హాఫ్ జర్నీ అంటే ఒడిశా నుంచి అయోధ్యకు వెళ్ళే దారిలో ఉన్న డిస్టెన్స్లో హాఫ్ జర్నీ అంటున్నాను, టోటల్ జర్నీలో కాదు. ఎందుకంటే టోటల్ జర్నీలో నిన్నంతా డిజాస్టర్ అనమాట. నిన్న మేము కొంచెం ఏమనుకున్నామంటే, కొద్దిగా ఈ ఎటువంటి స్ట్రాటజీలు ఇలాంటివి ఏం లేకుండా పిచ్చి థాట్స్తో ఏదైనా డెసిషన్లు తీసుకుంటే దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో మళ్ళీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయితే అయింది. అదేంటంటే, నిన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఈ తమ్ముడికి రాత్రి మేము 11 గంటలకు బయలుదేరిపోయాం. 11 గంటలకు బయలుదేరిపోతే 11:30కి బయలుదేరిపోతే మేము సిటీలో అవన్నీ క్రాస్ అయిపోయి ఆల్మోస్ట్ అన్నవరం అన్నీ వచ్చేసరికి 1 గంటన్నర అయిపోయింది. ఇంకా అలా కొట్టేసుకుంటూ వచ్చేస్తుంటే ఆల్మోస్ట్ ఇంకా 2-3 దాటేసిన తర్వాత కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇంకా అసలు బండి ముందుకు వెళ్ళనట్లేదు, నిద్ర విపరీతంగా వచ్చింది. వచ్చేస్తే ఇంకా అప్పుడు ఏం చేసామంటే, ఇంకా బండి ఇంక పక్కకు ఆపేసి, ఇంకా వైజాగ్ రాకుండానే బండి పక్కకు ఆపేసి 3 గంటలకి అప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర పడుకోవడానికి ట్రై చేసాం. తమ్ముడైతే పడుకుని పోయాడు. నాకు దోమలు విపరీతంగా దొబ్బేసి నాకు నిద్రట్లేదు. ఓ పాజిటివ్ బ్లడ్ వాళ్ళకి బాగా దోమలు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయంట.
నాది ఓ పాజిటివ్, మరి వీడిది ఏ పాజిటివ్, మరి వీడిది ఏ బ్లడ్ గ్రూప్ నాకు తెలీదు. నా దగ్గరికి విపరీతంగా దోమలు వచ్చేసినాయి. తమ్ముడైతే హ్యాపీగా గొడవ రాకుండా పడుకున్నాడు, ఈవెన్ నాకు దోమలు వచ్చినా కూడా. సో దాని తర్వాత మళ్ళీ స్లోగా మళ్ళీ మేము 6 గంటలకి 6 గంటల వరకు నన్ను పడుకొని వచ్చి 6 గంటల తర్వాత లేచి మళ్ళీ 6 గంటలకి బయలుదేరిన తర్వాత ఇంకా మేము అలా ఏకదాటిగా కొడతానే ఉన్నాం. ఏకదాటిగా కొట్టేస్తున్నప్పుడు మాకు ఎక్కడికి వెళ్తున్నా కంటిన్యూగా రైడ్ కొడుతుంటే నిద్ర వచ్చేసేది, విపరీతంగా కళ్ళు మూతలు పడిపోయి ఇంకా అలాగ ఆల్మోస్ట్ నిద్రకు భయం వేసి, మాకు ఎక్కడైతే పడుకుంటూ డ్రైవ్ చేస్తామని చెప్పి భయం వేసి కేవలం నిద్ర కోసం మాత్రమే మేము బళ్ళు పక్కకు పెట్టేస్తే అలాగా దగ్గరగా 3 చోట్ల ఆగిపోయాం. నిన్న ఎగ్జాక్ట్గా నాకు బాగా గుర్తు, ఇదే టైంకి ఓ ప్లేస్లో పెట్టేస్తే తమ్ముడు పడుకున్నాడు చాలాసేపు ఒక టేబుల్ మీద. నాకు నిద్ర పట్టలేదు, నాకు అంటే అక్కడ బెంచ్ ఒకటే ఉంది, నాకంటే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లగేజ్ ఒకటి ఉంది, లగేజ్లో మొత్తం ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నేను ఇది చేయలేదు, రిస్క్ చేయలేదు. సో పడుకోలేదు అలాగా. ఇంకా నైట్ అంతా గట్టిగా ఇంకా అక్కడి నుంచి వీడు పడుకున్నాడు కదా అన్న, నువ్వు పడుకోలేదు కదా నేను నడుపుతానని చెప్పేసి మరి బండి తీసుకుని అక్కడి నుంచి ఇంకా ఏకదాటిగా కొట్టుకుంటూ భువనేశ్వర్ వరకు వచ్చాం సైలెంట్గా. భువనేశ్వర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి మా పరిస్థితి అతి ఘోరంగా తయారైపోయింది అనమాట. ఇంకా తయారైపోతే ఇంకా తమ్ముడు అంటాడు వెళ్ళిపోదాం అన్న, ఎదురాక వెళ్ళిపోదాం అంటాడు. అరే నువ్వు అయితే కనీసం ఒక 2-3 చోట్లైనా పడుకున్నారా నాయన, అసలు ఎక్కడా పడుకోలేదు, నాకు చాలా హెక్టిక్ వచ్చేస్తుంది, నాకు మనం ఎక్కడైనా ఆగిపోదాం కంప్లీట్గా అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా అక్కడ ఒక లాడ్జ్ ఉంటే ఆ లాడ్జ్లో రూమ్ తీసుకుని ముందు ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోయి స్నానాలు అన్నీ చేసేసి భోజనం చేసి అప్పుడు పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు మేము బయలుదేరాం. కంపారిజేషన్ చేస్తే నిన్నటికి ఈ రోజుకు చూస్తే ఇవాళ అయితే ఫుల్ బాడీ రీఛార్జ్ అయిపోయింది మాకు. ఇంకా కోడితే బండి దగ్గరగా 120-140 ఇంకా నా బండి ఆల్మోస్ట్ ఎంత స్పీడ్ ఉందో 200, ఇది ఐ థింక్ 200 వెళ్తాను నాకు తెలీదు. మ్యాక్సిమం ఒక 140-160 వరకు టచ్ చేస్తాం బండిని. టచ్ చేసి ఇంకా కొట్టుకుంటూ వచ్చేసరికి ఈ టైంకి ఇక్కడ పడ్డాం. ఆల్మోస్ట్ మేము చాలా వరకు చాలా దగ్గరికి అయితే వచ్చాం నాకు తెలిసినంత వరకు. ఇంకా మనకి ఒక 8 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది, అంటే నైట్ 1 గంటకని చెప్తుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో మనకు తెలియదు. ఆ టైంని బట్టి నేను మీకు చెప్తాను. అమ్మో ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది బాగా. ఇప్పుడు ప్రజెంట్ మేము వారణాసికి ఒక 250 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరిగింది. మేమైతే ఫుడ్ కోసం అయితే ఆగాం. సో నెమ్మదిగా ఫుడ్ అయితే తినేసి మేము ఇక్కడి నుంచి అయితే వారణాసి మీదుగా అయోధ్య అయితే రీచ్ అవుతాం. వారణాసిలో కాకినాడ నుంచి సైకిల్ మీద యాత్రతో ఒక బ్యాచ్ అయితే ఉన్నారు. ఆ బ్యాచ్కి నేను లగేజ్ బట్టలు ఇవ్వాలి, కాకినాడ నుంచి తీసుకొస్తాను అనమాట వాళ్ళ కోసం. ఇవే బట్టలు, ఇదే నాకు ఎక్స్ట్రా లగేజ్. సో దీన్ని నేను ఒరిస్సా దాటిన తర్వాత ఇలా బంజీ ఘాట్స్తో కడితే కానీ నాకు ఫ్రీగా అయితే నేను రాలేకపోయాను అనమాట. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే మేము వయా వారణాసి మీదుగా వాళ్ళకి ఇచ్చేసి, అది ఏ టైం అయినా కానీ వాళ్ళకి ఇచ్చేసి మేము అక్కడి నుంచి అయోధ్య అయితే స్టార్ట్ అయిపోతాం. అయోధ్యకి నైట్ 1 గంట అయినా 2 అయినా 3 అయినా తెల్లవారుజామునైనా కానీ ఖచ్చితంగా అయోధ్యకి రీచ్ అయ్యి అయోధ్యలో స్టే చేసిన తర్వాత ఈ డే అనేది ముగుస్తుంది. సో ఫర్దర్ అప్డేట్స్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత నేను చెప్తాను. ఇది సెకండ్ డే. ఏం కాదు 4 అంటున్నాను మళ్ళీ. कितना 220 rupees. Right, 220 రా. 220. Good morning to all.
ఇప్పటికి మనం అయోధ్యకు 196 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. యాక్చువల్గా మేము ఇప్పుడు ఉన్న ప్లేస్కి నైట్ 3కే వచ్చేసాం. బట్ ఇక్కడ ఉన్న చలి నా భూతో నా భవిష్యత్ మామూలుగా లేదు నాయన. దాన్ని చలి అంటారో లేకపోతే ఇంకేమంటారో కూడా నాకేం అర్థం కాలేదు. చాలా దారుణంగా ఉంది చలి. ఆ చలిని మేమైతే తట్టుకోలేకపోయాం. చలిని తట్టుకోలేక ఎక్కడైనా ఆపరా బాబు నాయన అంటే పాపం వీడు ఇక్కడ ఆపేశాడు. ఆపగానే పాపం తమ్ముడు పడుకుని పోయాడు. నేనేమో లగేజ్ ఎవరు కొట్టేస్తాడా అన్న టెన్షన్తో నేను పడుకోకుండా అలాగే కూర్చున్నాను. సో మొత్తానికి ఇద్దరం కూడా రెస్ట్లెస్, కంప్లీట్గా రెస్ట్లెస్ అండ్ స్లీప్లెస్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఒక 2.5 అవర్స్లో వెళ్తామని అయితే చూపిస్తుంది. జై శ్రీరామ్. ఎప్పటికి వెళ్తామో మరి, 2.5 గంటలు. కానీ చలి మాత్రం చాలా 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 అమ్మో, ఈ చలిని తట్టుకోలేం. అంటే నేను వేసుకున్న రైడింగ్ గేర్ కూడా ఈ చలిని ఆపలేకపోతుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చలి చాలా ఎక్కువ ఉంది. మేము పెద్దగా స్పీడే వెళ్ళను, తక్కువ స్పీడే వెళ్తాను. చలి అయితే చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే పాపం మేము తమ్ముడు ఏమన్నాడంటే నాతో, అన్న ఈ రూట్ కాకుండా మధ్యలోంచి ఒకటి వేరే రూట్ ఉందన్న, ఆ రూట్ నుంచి అయితే మనకి డిస్టెన్స్ తక్కువ వస్తుందా అన్నాడు. మనకి డిస్టెన్స్ తక్కువ వచ్చే కదరా కావాలి, దాని నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. మాకు ఇప్పుడు రైడింగ్ లాంగ్ రైడ్స్ అయితే చాలా చాలా కొత్త మాకు. మేము ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు కదా. సో ఇది 1800 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్, 1 వే. 2 వేస్ కలుపుకుంటే మీరే కౌంట్ చేయండి అంత అవుతుంది. సో ఎంత లాంగ్ దాంట్లో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇవన్నీ నెక్స్ట్ ట్రిప్కి మాకు బాగా ఉపయోగపడతాయి. సో ఏం జరిగిందంటే వీడు అక్కడి నుంచి అన్న ఈ రూట్లో వెళ్ళిపోదామని ముందే ఒక చోటన మేము ఫుడ్ తినేదాకా డిసైడ్ అయిపోయి స్లోగా మేము వెళ్ళిపోయాం. ఆ రూట్లో వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన దరిద్రం ఏంటంటే ఉండగా వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఏంటి అలా ఆగిపోయి ఉన్నాయని చూస్తే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ ఒక్క 10, 15, 20 కిలోమీటర్ల వరకు అలా వెహికల్స్ ఆగిపోయే ఉన్నాయి. ఏంట్రా నాయన ఇన్ని వెహికల్స్ ఇలా ఆగిపోయినాయి, అన్నీ లారీలే, ఏంటి ఇండియాలో ఉన్న లారీలన్నీ ఇక్కడే ఉన్నాయా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. మేము ఆ మాట కూడా అనుకున్నాం. అన్ని లారీలు ఉన్నాయి, అన్ని లారీలు, అసలు గ్యాప్ కూడా లేదు. ఆ పక్కన ఈ పక్కన వెళ్ళడానికి కూడా గ్యాప్ కూడా లేదు. కానీ వీడు ఏదో రకంగా గ్యాప్తో పాపం తోద్దామని స్లోగా వస్తుంటే మా ఎదురుకుండా ఒక విఐపీ కూడా ఒకడు ఆపోజిట్లో వచ్చేస్తున్నాడు. ఆడు రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్ వేసేసుకుని వచ్చేస్తున్నాడు సీరియస్గా, ఎర్రి పుష్పంగాడు. ఆడు వచ్చేసి ఆ మధ్యలో ఆగిపోయాడు. ఈడేంటంటే ఈడు వస్తున్నాడు, ఈ మామూడు వీడు కొంచెం స్లోప్ ఏరియా అది, అంటే ఆడు కాలు సరిపోదు. ఇదేమో 280 kgs బైక్ ఇది. అప్పుడు ఏమైందంటే వాడి కాలు కింద పెట్టబోయితే వాడిది రైడింగ్ షూస్, నేను నార్మల్ షూసే, అది అన్ఎక్స్పెక్టెడ్గా యాంగిల్కి తగిలేసింది. యాంగిల్ తగిలితే కాలు కింద పెట్టలేక బెండ్ అలా పడిపోయాం. ఇద్దరం పడ్డాం. ఆడు బుర్రలో పడ్డాడు, నేను పక్కన పడ్డాడు. పక్కన పడిన తర్వాత బండి నా వల్ల కాదు, నేను అలా లేపుతాను. 280 kgల్ని లేపలేం. కనీసం ఇద్దరు ఉండి పైకి లేపుతాను కానీ లేపలేం బండి. మొత్తానికైతే ఆడి కాలు ఇరుక్కుపోయిన భగవంతుడి దయ వల్ల, స్వామి దయ వల్ల, శ్రీరాముడి దయ వల్ల, మేము దేవుళ్ళకి దండాలు పెట్టుకుని వస్తున్న అందరి దేవుళ్ళ దయ వల్ల ఏమీ కాలేదు నాకు కానీ అడిగి కానీ. ఒక చిన్న
చిన్న చిటికిన వేలు గోరు కూడా ఏం తగలలేదు అసలు ఏమి కూడా. కానీ బండికి అయితే మాత్రం ఇదిగో ఇది ఉంది కదా, ఇది అయితే ఇరిగిందనమాట. అంత వెయిట్ దాని మీద పడి, అది తప్ప ఇంక ఏది ఎక్కడ ఏ డ్యామేజ్ అయితే కాలేదు. సో నేనైతే ఏమనుకున్నాను అంటే ఏదైనా మన మంచిగా అనుకుంటాను. నేను ఏదైనా సరే లైఫ్లో అలా అనుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని లేకపోతే ఆ నెగిటివ్స్ని మనం తలిచేసుకుని ఎప్పుడు దాంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఏమో ఇంకా ఇంకా ఏదో పెద్ద ఇన్సిడెంట్ ఆపడానికి దేవుడు ఇది చిన్న ఇన్సిడెంట్ వదిలేసేయడము అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో తమ్ముడికి కానీ నాకు కానీ ఏమీ కాలేదు. దాని తర్వాత నెమ్మదిగా తమ్ముడు నేను చాలా దూరం, అప్పటికి దగ్గరగా ఒక 100 పైన కిలోమీటర్స్ అలా వెళ్తూనే ఉన్నాం ఆ లారీస్ ఉన్న ఏరియాలో. నేను ఆల్రెడీ ఆ లారీకి సంబంధించిన ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను, కావాలి ఒక్కసారి చూడండి. అప్పుడు ఇంత చలి ఆ రూట్లో లేదు. అప్పుడు ఏమైందంటే స్లోగా మేము ఇలాగ వచ్చేస్తాను. ఇంకా ఒక చోటకు వచ్చేసరికి ఇంకా లారీలు మొత్తం ఫుల్గా స్ట్రక్ అయిపోయినాయి. ఇంకెక్కడికి ముందుకి వెనక్కి ముందుకు కలవట్లేదు. నేను వెనకాల కూర్చొని ఉన్నామో నేను ఎదట్లోకి వెళ్ళిపోతున్నాను, అలాగే ఇదేమో నడిపేస్తున్నాడు. ఇంకా మాకు అది ఏంటంటే అది వర్ణించలేని ఇదనమాట. ఇంకా అప్పుడు చివరికి ఏం చేసామంటే ఒక చోటన ఆగి అక్కడ బ్యాగులు అవన్నీ, అక్కడ ఒక చిన్న ఇల్లు, అంటే అది ఒక గచ్చుతో కూడిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర బండి ఎదురుకుండా పెట్టేసి మొత్తం మా లగేజ్ మొత్తం మా పక్కన పెట్టేసుకుని పడుకోవడానికి ట్రై చేసి పడుకుని పోతున్నాం. కరెక్ట్గా నిద్రపడుతున్నసరికి కుక్కలు వచ్చేసి ఎవడ దొంగలు వచ్చినట్టు మా మీద అరిచినాయి. వల్ల నాకు వెలుగు వచ్చింది. అప్పటికే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయి రోడ్డు కంప్లీట్ ఖాళీ అయిపోయింది. అప్పటికి మరి తమ్ముడు మొత్తం రోడ్డు ఖాళీ అయిపోయింది, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అప్పుడు మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పుడు స్టార్ట్ అయితే ఇదిగో ఈ ఎక్స్ప్రెస్ వేలోకి తగలడ్డాం. అమ్మ బాబోయ్, అదిగో చూసారు కదా రోడ్డు ఎలా కనిపిస్తుందో. ఇదే రోడ్డు, ఇదే ఇంకా వేరే రూటే లేదు. ఇంక ఇదే 50 దగ్గర ఒక 400 కిలోమీటర్ల నుంచి ఇదే రూట్లో కొట్టుకుంటూ వచ్చి ఒక 200 కిలోమీటర్ల దగ్గరకు వచ్చిన తర్వాత అది కదా టీ టైం దగ్గర ఆ టీ స్టాల్ దగ్గర ఆగి ఆ జరిగిన స్టోరీ అంతా మీకు చెప్పి ఈ బ్లాగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. సో శ్రీరాముడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నంత ఈజీగా తండ్రి అయితే మమ్మల్ని రప్పించుకోవట్లేదు. సో మాకు ఇంకా టెస్టులు పెట్టున్నారు స్వామి. ఏ టెస్టులు అయినా సరే మేము దాన్ని స్వీకరించి వెళ్ళి తండ్రి వాదాలు పట్టుకుని ఫోన్ చేసిన తప్పులా ఉన్నా తెలియక చేసిన తప్పులా ఉంటే క్షమించి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే మొదలు పెడతాం. ప్రస్తుతానికి వెళ్ళడం కూడా క్షేమంగా వెళ్ళేటట్టు స్వామి దయ మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. దయచేసి మీలో ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైతే వీడియో సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. ఎక్కువ మందికి రీచ్ అయ్యండి అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వ్యూస్ వచ్చిందంటే నాకు ఫైనాన్షియల్గా కూడా ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది. అది అప్పుడే రాదు, టైం పడుతుంది. కానీ ఈ మధ్యలో ఆ గ్రోత్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనకాల కూర్చున్న తమ్ముడు ఛానల్ వచ్చేసి TS04 మోటో వ్లాగ్స్. తమ్ముడు ఫ్రమ్ ఖమ్మం నుంచి అయితే తను చేస్తున్నాడు. అయ్యో బాబోయ్ చలి నా వల్ల కావట్లేదు, అంటే చలి ఉందేంట్రా బాబోయ్. బాబోయ్ వీళ్ళెవరో మిలిటరీకి ప్రాక్టీస్ అవుతున్నట్లు రన్నింగ్. అయోధ్య సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాత్రం అయోధ్య రాముడికి గుడి ఎందుకు కట్టాలి, ఆ గుడి ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమున్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా అన్ని క్షుణ్ణంగా గవర్నమెంట్కి
సబ్మిట్ చేసుకుంటూ ఫైనల్గా కోర్టు నుంచి తీర్పు తీసుకుని అయోధ్య రాముడి గుడి అయితే మొత్తానికైతే మన గవర్నమెంట్ అయితే కట్టేయడం జరిగింది. మొదటిసారి నేను నా చిన్నప్పటి నుంచి అయోధ్యలో గొడవలు, అయోధ్య రామ మందిరం గొడవలు, అవి ఇవి ఇవి అవి అని చెప్తున్నప్పుడు వింటూ ఉండేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా నేను అయోధ్యలోకి ఇలా అడుగు పెట్టడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కింద నేను నిజంగా భావిస్తాను నేను. ఎందుకంటే మనిషి మానవ రూపం ఎత్తిన భగవంతుడు మన భారతదేశ ఖండంలో నాకు తెలిసినంతవరకు ఇద్దరిద్దరు ఉన్నారు. శ్రీకృష్ణుడు, తర్వాత శ్రీరాముడు. శ్రీకృష్ణుడు అడుగుపెట్టిన ద్వారకకు కూడా వెళ్తాను. శ్రీరాముడికి ఉన్నది అయోధ్యది. నేను ఇలాగ నేను ఇలా రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా దగ్గరికి వెళ్ళి స్వామివారి విశేషాలన్నీ కూడా నేను మీకు కూలంకుషంగా అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.